తెలంగాణ రాష్ట్రం రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి పాస్ చేయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును రూపొందించింది. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ తమిళిసై తనకు సమయం కావాలని, బిల్లుపై న్యాయ సమీక్ష అవసరమని పేర్కొనడంతో ఈ అసెంబ్లీ సమావేశాలలోగా బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. ఇక తెలంగాణలో రెండో అసెంబ్లీకి ఇదే చివరి సెషన్. నేడు ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ కొనసాగనుంది. ఈ సెషన్ ముగిసేలోగానే బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కానీ బిల్లును ఆమోదించే విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులను నిలిపేశారు. గవర్నర్ బిల్లును త్వరగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బస్సులను నిలిపివేయడంపై ప్రయాణికులు, ఆర్టీసీ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు సంబంధించిన అంశంలో కార్మికుల రాజకీయాలు ఏమిటని ప్రశ్నించారు. గంటల తరబడి బస్ స్టాప్లలోనే వేచి చూసేలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.